మీ అందరిలో విరాజమానమై ఉన్న పరమాత్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో అభేద భావంతో నమస్కారం, నమస్కారం, నమస్కారం. జీవితం అంతా సమస్యలతో చుట్టుకొని ఉంది. ఎక్కడో చోట సమస్య వస్తూనే ఉంటుంది. మన వ్యక్తిగత అనుబంధాల్లో, భార్యాభర్తల్లో, పిల్లలతో, తల్లిదండ్రులతో, అత్తగారు మావగారితో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడో చోట సమస్య వస్తూనే ఉంటుంది. ఇక దానికి పరిష్కారం దొరక్కపోతే మనం ఎంతో సఫరింగ్కి గురవుతాం. కొంత అనుభవించడానికి అంతం కనిపించదు, మార్గం కనిపించదు. ఇక ఓడిపోయి అలిసిపోయి వదిలేస్తాం. లేక భగవంతుడి సహాయాన్ని కోరతాము బాగు చేస్తాడని. లేదా నా అదృష్టంలో ఎంత రాసి ఉందో అదే వస్తుంది, ఏదో సర్దుబాటుతో మనం మన మనసుకు శాంతి కలిగిస్తాం. దాంతో మనసుకి శాంతి లభిస్తుంది. దాంతో కాస్త శాంతి లభించినా కూడా కాస్త శాంతి అనుభవం కూడా కలుగుతుంది. అయితే ఓ సమస్య తగ్గితే ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. దానికి అంతం ఎక్కడా? ఒక్కదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తే ఒకటి తర్వాత ఒకటిగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక మొత్తం జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. దానికి అసలు అంతమే లేదు. మనం ఎప్పుడు ఏ విధంగా మన జీవితంలో ప్రాబ్లమ్స్ని లో నుండి సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తామో, మనలో ఆ లోటేమిటి, మనలో తప్పేమిటి, మనం ఇలా ఎలా ఇబ్బందుల నుంచి బయటపడాలి, మనం ఎలా పొరపాటు నుండి బయటపడాలి, దాంతో మళ్ళీ ఇలా చేయకూడదు, దానికి బదులుగా బయట ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎగిరిపడుతూ ఉంటాము. చివరికి ఎదుటి వ్యక్తి ఏ విధంగా మారతాడు, ఏ విధంగా తెలుసుకుంటాడు, దాంతో మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి, ఇలాగే ఆలోచిస్తాము. ఇక ఇంతేకాదు, ఇలా చేయడానికి ప్రయత్నిస్తాం కూడా. ఫలితం ఏమిటంటే ఎప్పుడూ మనకి సాఫల్యం లభించదు. ఎక్కువగా అసఫలతే దొరుకుతుంది. ఇంకా దాని పరిణామం అదే ఉంటుంది. అశాంతి, దుఃఖం, టెన్షన్, చింత. ఇంత చక్కటి జీవితం లభించింది, అయినా ఈ జీవితంలో సుఖం ఏమీ లేదు. సుఖం కాస్త వస్తుంది కానీ 4 రోజులుంటుంది, పౌర్ణమి చంద్రుల్లాగా. తర్వాత చీకటిగా అయిపోతుంది. రోజు దీపావళి రాదు, ఏడాదికోసారే వస్తుంది. అది దీపావళి లాంటి సుఖాన్ని ఇలాగే మెరుపులా వస్తుంది, మెరుపులా పోతుంది. ఇక చివరికి కూడా అదే అనుభవించాలి. శాంతి లభించదు. ఓ చక్కటి మార్గం గనక లభిస్తే, చక్కటి తెలివి గనక లభిస్తే, చక్కటి జ్ఞానం లభిస్తే, జీవితపు సమస్య అక్కడే ఉండిపోతుందా. కానీ మన లోపల అలాంటి జ్ఞానం వస్తే ప్రాబ్లం మనకి ప్రాబ్లంలాగానే కనిపించదు. ఇంకొకరిని బాగు చేయడంలో మనం మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కానీ మనం మన వైపు నుండి మన తెలివితో దీన్ని పరిష్కరించాలి. అప్పుడే మనం వర్షం పడుతుంటే వర్షానికి చెప్పగలమా, ఇంక చాలు బాబూ నాకు బయటికి వెళ్ళాలి అని, పెళ్ళికి వెళ్ళాలి, చక్కటి బట్టలు వేసుకోవాలి, నువ్వు ఆగిపో.
దానికి బదులుగా గొడుగు తీసుకుని వెళ్ళాలి మనం బయటికి. అలా మన జీవితంలో కూడా కాస్త అలాంటి తెలివి, జ్ఞానం వంటివి ఉండాలన్నమాట. దాంతో దుఃఖాల వర్షం ఎంత వచ్చినా గానీ మనకి ఒక్క చుక్క కూడా తగలదు. అలా ఉండాలి. ఇక అదే జ్ఞానం, అదే తెలివి ఏ విధంగా ప్రాప్తిస్తుందో, ఎలా ప్రాప్తిస్తుందో అది తెలియజెప్పడానికే నేను మీ దగ్గరికొచ్చాను. మీరు మనస్ఫూర్తిగా ఏది అడగాలనుకున్నా దాన్ని అడగండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఎంత అడిగితే అంత శాంతి లభిస్తుంది ఎప్పటికీ. మీరుమా 2 ప్రశ్నలు నావి. నా పేరు రవీంద్రనాథ్ గ్రోవర్, అహ్మదాబాద్ నుంచి వచ్చాను. అడగండి. ముందేమంటే, ఎప్పుడైనా ఒక దోమ లేకపోతే ఎర్ర చీమ కరిస్తే గనక మన చెయ్య మన ఉద్దేశం లేకుండానే వాసిపోతుంది. నేను దాని గురించి ప్రతిక్రమంగా క్షమించమని అడుగుతాను. అయినా కూడా దాని పాపం మనకు తగులుతుందా? ఇంకోటి, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలాసార్లు ఇవాళ రేపు కుర్రవాళ్ళు వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించకుండా ఎదురుకుంటు నుంచి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వాళ్ళ ముందు చాలా కోపం వస్తుంది, ఇంకా జాలి కూడా. అలాంటప్పుడు చాలాసార్లు యాక్సిడెంట్లు అవుతాయి. నేనైతే క్షమాపణ అడుగుతాను, కానీ అదే సమయంలో ఒకటి చూస్తాను, మళ్ళీ అదే వేగంతో బండి నడుపుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళకి అర్థం కాదు. మొదటి ప్రశ్నే చూద్దాము కాస్త. తెలియకుండా ఏదైనా హింస జరిగితే తెలిసో తెలియకో హింస అవుతుంది, దాని పాపం సరిగ్గానే తగులుతుంది. ఎందుకంటే చీమ ప్రాణం లేదా దోమ ప్రాణం మీరు తెలిసి చంపినా తెలియక చంపినా పోవాల్సిందే కదా. ఏవైనా తేడా వస్తుందా? అదే నియమం. మరి దాని ఫలితం కూడా తేడాగానే వస్తుంది. తెలిసి లేదా తెలియక చేసిన పాపానికి ఫలితం అనుభవించే పద్ధతిలో తేడా ఉంటుంది. అనుభవించడంలో తేడా ఉంటుంది. ఎలా అంటే, దోమని మీరు కావాలని చంపితే దాని పాపం మీకు తెలిసి అనుభవించేలాగా ఉంటుంది. తెలియకుండా చంపిన ఫలితం మీకు తెలియకుండానే అనుభవిస్తారు. ఎలా అంటే, 2 ఏళ్ల పిల్లాడి తల్లి 2 ఏళ్లు కాదు 2 నెలల పిల్ల తల్లి మరణిస్తే దాని ఫలితం, ఆ పాపం ఫలితం దొరుకుతుంది. అనుభవిస్తాడు. అది తనకి తెలియకుండానే అనుభవిస్తాడు. అదే 20 ఏళ్ల పిల్లాడి తల్లి మరణిస్తే అతనికి తెలిసి అనుభవిస్తాడు. తల్లి మాత్రం ఇద్దరికీ మరణిస్తుంది, ఫలితం ఇద్దరికీ లభిస్తుంది. కానీ అనుభవించడంలో తేడా వస్తోంది. తెలిసిందా? ఇక రెండో విషయం, ప్రతిక్రమణ చేస్తారు, పశ్చాత్తాపం చేస్తారు, క్షమాపణలు కోరతారు. దాని ఫలితం ఏమంటే, మీ కర్మ ఉంటుందే, పాపకర్మ, అది పండే కంటే ముందరే మీరు ప్రతిక్రమణ చేసి దాన్ని కోసేస్తున్నారు. దాంతో దాని ఫలితం రాదు. తీవ్రంగా ప్రతిక్రమణ చేయడం వల్ల మొత్తం పాపం అక్కడికక్కడే కడిగేసుకుపోతోంది. తెలిసిందా? హృదయంలో పశ్చాత్తాపం చెందు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక రెండో ప్రశ్న, ఈ రోజుల్లో యువకులు బండి నడపడానికి ట్రాఫిక్ నియమాలని
పాటించరు. తమ అహంకారంతో నడుపుతారు. స్పీడ్ లిమిట్ ఉండదు. నియమాల్ని అనుసరించరు. దానివల్ల మీకు చెడు ప్రభావం కలుగుతుంది. దయ వస్తుంది, కోపం కూడా వస్తుంది. నేను చెప్తాను వారిపై కోపం తెచ్చుకోవాల్సిన పనే లేదు అని. మీరు కోపడ్డానికి సరిపోరు, దయ చూపడానికి అర్హులు. ఎందుకంటే అజ్ఞానులు వారికి ఏం కోపం చూపిస్తారు? అజ్ఞానులపై దయ ఉంచుకోవాలి. ఒకవేళ వారిపై కూడా దయ వస్తే దయకు మించింది మిగిలింది ఇంకేముంది? ఇక మీరెంత చెడు చేసినా మీరు వాళ్ళని మార్చలేరు. చెప్పినా అలాగే చేస్తారు. వారి యవ్వనం మన మాట వింటుందా? మీరు కూడా మీ యవ్వనాన్ని గుర్తు చేసుకోండి. ఇక అందమైన అమ్మాయి గ్రూప్ వెళ్తుంటే ఇక చెప్పనక్కలే, వారి వేగం ఇంకా పెరుగుతుంది. తెలుసుకోండి, అలాగే ఉంటుంది, అలాగే నడుస్తుంది. తెలిసిందా? జై సచ్చిదానంద. జీవితంలో శాంతి లేదు, ఏం చేయను. జీవితంలో శాంతం లేకపోతే ఏం చేయాలి? శాంతిని పొందడానికి మీరేదైనా ఉపాయం నాకు ఆలోచించారా? ఏ ఉపాయం లేదు. ముందుసారిగానే మీ ప్రోగ్రాంలో అది కూర్చున్నాను. కాకుండా ఇంకేదైనా? దీనికంటే ఇంకా వేరే ప్రశ్న ఏమీ లేదు. మొదటిసారి వచ్చారు, కానీ మంచి చోటికే వచ్చారు. మీకు కావలసిన శాంతి పర్మనెంట్గా ఉండాలా, టెంపరీగా ఉండాలా? కావాలి. పర్మనెంట్ కావాలి. మరి పర్మనెంట్ శాంతి కోసం మీరు పర్మనెంట్గా విషయాన్ని పొందాలి. ఆ వస్తువు నుండి మీకు పర్మనెంట్గా శాంతి లభిస్తుంది. తెలిసిందా? మీకు కాస్త ఐడియా ఉందా ఏ వస్తువును ఈ ప్రపంచంలో శాశ్వతం అన్నది? లేదు. ఏ వస్తువు కూడా, అన్నీ కూడా టెంపరీ. అయినా కూడా కాస్త వెతకండి, ఏదో ఒకటి ఉంటుంది పర్మనెంట్. దేవుడి కంటే ఇంకా వేరే ఏమీ లేదు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడన్నది వెతకాలి. ఎక్కడుంటాడు? ఎప్పుడైతే ఎప్పుడు ఇలాగంటే నానమ్మ దగ్గర ఉంటాను. లేదు, మీ దగ్గర కూడా ఉన్నాడు. నా దగ్గర ఎంత ఉన్నాడో మీ దగ్గర అంతే ఉన్నాడు. దానిలో ఏమీ తేడా లేదు. మీ లోపలనే ఉన్నాడు. నా లోపల ఎంత ఉన్నాడో మీ లోపల కూడా అంతే ఉన్నాడు. తేడా ఏమిటంటే నా లోపల వ్యక్తమయ్యాడు, ప్రకటితమయ్యాడు. మీ లోపల ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక అలా ప్రకటించగానే మీలో పర్మనెంట్ శాంతి లభిస్తుంది. ఇక అలా చేయించడానికే నేనొచ్చాను. ఇక అసలైన తెలివితో, అసలైన జ్ఞానంతోనే అది లభిస్తుంది. జీవితం అదే. ఇందులోనే మార్పు చేయాల్సిన పని లేదు. మీ ఆలోచనలో మార్పు తీసుకోవాలి అంతే. తెలిసిందా? రెండో ప్రశ్న, కోపం చాలా వస్తుంది. కోపం చాలా వస్తుంది. దాన్ని ఏం చేయాలి? ఎలా కంట్రోల్ చేయాలి? కోపాన్ని మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటారో కంట్రోల్ కావడానికి బదులు అది రెట్టింపు అవుతూ ఉంటుంది. దేన్నైనా కంట్రోల్ చేయాలనుకుంటే అది ఎప్పుడు రెట్టింపు అవుతుందన్నమాట. అది కంట్రోల్ చేయడం వల్ల ఎప్పుడూ తగ్గదు కాదు కూడా. వెతుకు, నీ లోపల ఉన్న కోపాన్ని. అదేమిటి? అది దాని వీక్నెస్సా లేదా శక్తా? మీకేమనిపిస్తోంది? కోపం వీక్నెస్సా? వీక్నెస్ ఉంటుంది. మరి మీ వీక్నెస్ ఇది. ఈ వీక్నెస్ని ఎనాలిసిస్ చెయ్యాలి. దాన్ని చాలా లోతు నుండి చూడాలి. ఎప్పుడు కోపం వస్తుంది? మాటలోని చాలా కోపం వచ్చేస్తుంది. ప్రతి విషయంలో వస్తుందా? ఎవరిపైన వస్తుంది ఎక్కువగా? అసత్య మాటలు మాట్లాడతాను, అప్పుడు నాకు కోపం చాలా వస్తుంది. ఎలాంటిది? అసత్యం. కానీ మీకు అబద్ధం చెప్తాడు కదా, అప్పుడు నాకు కోపం వస్తుంది. కానీ మీకు అబద్ధం అని మీకు అనిపిస్తుంది.
మీ దృష్టి నుండి అబద్ధం, కానీ ఎదుటివారి నుండి అది సత్యంగానే కనిపిస్తోంది. అతన్ని అడిగితే అబద్ధం ఎందుకు చెబుతున్నావు నువ్వు అంటే, లేదు అబద్ధం కాదు, నేను నిజమే చెప్తున్నాను, ఇది వీక్నెస్, వ్యూ పాయింట్ ప్రాబ్లము. మీరు ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ మీరుంటారో, ఏది కనిపిస్తుందో అదే సత్యంగా ఉంటుంది. ఎదుటివారికి తమ దృష్టి ప్రకారం అది వారికి సత్యం అనిపించచ్చు. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయండి, స్వీకరించండి. ఎందుకంటే వారి దృష్టి నుండి సత్యం అది. వదిలే మన సత్యాన్ని అతనిపై రుద్దడం ఎందుకు? అతని సత్యంలో బతకనేయండి. తెలిసిందా? నాకు బిజినెస్లో, వ్యాపారంలో, జాబ్లో ఎందుకు నష్టం వస్తుంది? ఇదే. ప్రతి విషయంలో కోపం తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఉద్యోగంలో ఉంచుకుంటారు? మీ బాస్ పై కోపడితే ఇక లేదు, మేము కరెక్ట్గా ఉంటే మాకు అన్ని చోట్ల నష్టం జరుగుతుంది. దానికి కారణమే మీ లోపల ఉన్న క్రోధం, మాయ, లోభం, మోహం, రాగద్వేషాలు. ఇవే పరిణామాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. మీ లోపల ప్రేమ ఉంది, కరుణ ఉంది, శాంతి ఉంది. మీరెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని స్వీకరిస్తారు. అప్పుడు మీకు లోపల సఫలత లభిస్తుంది. ఇక్కడికి రా, ఈ విషయాలన్నీ మీకు చెప్తూ ఉంటాను, తప్పక మీకు సాఫల్యం లభిస్తుంది. అందుకనే కదా నేను వచ్చింది సురేంద్రనగర్ నుంచి. మంచిది, చాలా మంచి పని చేశావు. ఒక ఆత్మ అన్ని భవిష్యత్తు ముక్తంగా ఉంటే ఈ కర్మబంధం అంటే ఏంటి? కర్మబంధన ఆత్మకి కాదు, కర్మబంధన అహంకారానికి ఉంటుంది. అహంకారానికే ఉంటుంది. కోరికలున్న వారికి ఉంటుంది. ఇంకా ఎవరి బంధన ఉంటుందో వారే అనుభవిస్తారు, వారికే ముక్తి లభిస్తుంది. ఆత్మకు స్వతంత్రతత్వం ఉంటుంది. దానికి ఇచ్చిపుచ్చుకోవడాలనేవి ఉండవు. ఈ అహంకారం అన్నీ స్వాధీనపరుచుకుంటుంది. నేనే అన్నీ నావే అంటూ. అయితే ఈ కర్మం ఎలా అవుతుంది? రాంగ్ బిలీఫ్తో వస్తుంది. నేను ఆత్మను అనుకుంటే మీ శరీరం ఉన్నది, దాన్నే రియల్గా నేను అని నమ్ముతున్నాను. నేను కాదు అన్న విషయాన్ని నమ్మితే రాంగ్ భ్రాంతి ఉంటుంది కదా, అది అహంకారంతో ఉంటుంది. ఇక అహంకారమే సర్వస్వం అయి మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తోంది. అదే కర్మ, అదే భుక్త కూడా. నిరుమ, ఇది కర్మకి థియరీ అయితే ఈ దేవుణ్ణి మనం ఏదైతే ప్రార్థిస్తామో దీంట్లో విరోధం వస్తుంది. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా? మనం ఇలా నమ్మితే దేవుడు అన్నీ చేస్తాడు పైనుంచి. ఇంకా మళ్ళీ ఇది కూడా ఒక బిలీవ్ ఉంది, మనం చేసిన కర్మమే అనుభవిస్తున్నాము. అయితే ఒక్క సైడ్ ఏంటంటే ఈ రెండింటికి విలువ ఉంది. మన భారతదేశంలో ఇంకా మొత్తం ప్రపంచంలో కూడా కర్మ అనుభవించడం అనేది ఉంది. మన దేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో అంతా భగవంతుడు చేశాడు, అనుభవిస్తున్నాము అని నమ్ముతారు. కానీ కర్మ అన్న మాట మన హిందుస్థాన్లోనే నమ్ముతారు, ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ డెవలప్మెంట్ మన దేశ ప్రజలకే. ఇక కాస్త జాగ్రత్తగా తెలుసుకుంటే రెండూ ఒకేసారి ఎలా అవుతాయి? భగవంతుడు చేస్తాడు, కర్మ చేస్తాడు, ఇక ఫలితం లభిస్తోంది ఒక మాట. ఇక రెండో మాట, నా కర్మ ఫలమే నాకు తిరిగి లభిస్తోంది. రెండో మాట, రెండూ ఒకేసారి ఎలా అవుతాయి? లేదా నేను చేస్తాను, లేదా భగవంతుడు చేస్తాడు, రెండూ ఒకేటే అవుతుందా? రెండూ ఒకేసారి అవ్వవు కదా. ఈ రెండూ కలిసే ఉంటాయి. ఓసారి నేను చేస్తాను, ఓసారి దేవుడు చేస్తాడు. ఎంత చెప్పినా దేవుడు చేస్తున్నాడు అని నేను చెప్తున్నాను అని అంటారు. అది నమ్మకం పోదే. చెప్పడానికే చెప్తాడు కానీ నమ్మడు.
అయితే నిజంగా ఎవరు చేస్తారు ఇవన్నీ? నిజంగా ఇదే అహంకారం అనుకుంటోంది నేను చేస్తాను అని. అహంకారం కూడా నిజంగా ఏమీ చేయదు. అహంకారము స్థూల వస్తువు, సూక్ష్మమైనది. ఈ మొత్తం క్రియలన్నీ ఇవన్నీ స్థూలమైనవి. సూక్ష్మం స్థూలాన్ని ఎలా చేయగలదు? తెలిసిందా? అందరూ నమ్ముతారు అహంకారం నేను చేస్తాను అని. మిగతావన్నీ మీరు లడ్డూ తింటుంటే లడ్డూ మీ ప్లేట్లోకి వస్తుంది, మీరు పళ్ళుతో నవ్వులుతారు, పొట్టలో అరుగుతుంది, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది, దీనిపైన నెమ్మదిగా అరుగుతుంది లడ్డు. అయితే మీరేమనుకుంటారు, నేనే లడ్డు తిన్నాను, అహంకారం అంటుంది లడ్డు నేను తిన్నాను అని. నిజానికి దీని వెనకాల ఎన్ని ఉన్నాయి ఒక లడ్డూ తినడానికి? తిరగడం, అరగడం. తెలిసిందా? నేను టీ చేశాను అంటే ఎన్ని విషయాలున్నాయి టీ చేయడంలో? ఒకదాంతో అవుతుందా? మీ వల్ల అవుతుంది. ఇంత చిన్న లైటర్ లేకపోతే కూడా మీరు టీ చేయలేరు. మొత్తం అన్నీ కలిస్తేనే ఒక పని పూర్తవుతోంది. ఇక అహంకారం అంటోంది నేను చేస్తున్నాను అని. కర్త ఉంటే కర్మఫలం కూడా ఉంటుంది, దాని ఫలితాన్ని మనం అనుభవించాలి కూడా.